सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छामि। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:25. తిథి పంచమి ఉదయం 7:37 వరకు. తరువాత షష్ఠి తెల్లవారుజామున 5:27 వరకు. నక్షత్రం భరణి రాత్రి 1:21 వరకు. వర్జం మధ్యాహ్నం 11:49 నుంచి 1:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:02 వరకు. మరల మధ్యాహ్నం 3:08 నుంచి 3:57 వరకు. అమృతకాలం రాత్రి 8:50 నుంచి 10:20 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన లాభప్రదమైన దాన యోగ్యమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు. గురువారం హల షష్ఠి. ఈ హలం అంటే నాగలి. నాగలిని రైతులు పూజిస్తూ ఉంటారు. ఆ పూజించడం ద్వారా దున్నడం, ఆ భూమిని పంట పండేదిగా తయారు చేసుకోవడం నిజానికి దైవభావన అండి. ఆ నాగలి మీద దైవభావన. అలాగే మనం నవరాత్రుల్లో ఆయుధ పూజ అని చెప్పి మనం వాడే వస్తువులన్నింటినీ పూజ చేస్తాం. అలాగా నాగలిని పూజిస్తారన్నమాట. విశేషించి ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయునికి ప్రీతికరమైనది. దత్తాత్రేయుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం. శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం విశేషం. కాబట్టి దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారాను, ఆయన చరిత్ర చదువుకోవడం ద్వారాను, ఆయనకి 24 గురువులు ఉన్నారు, వాళ్ళని స్మరించుకోవడం ద్వారాను మనం సమాజంలో జరిగే ప్రతి ఘటన నుంచి జ్ఞానాన్ని ఆర్జించే శక్తిని పొందుతాం. అన్ని విషయాలు గురువు ద్వారానే తెలుసుకోవాలి అన్న, సద్గురువు దొరకాలి అన్న చాలా 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 కష్టం. కాబట్టి మనం ప్రతి ఘటన నుంచి కూడా జ్ఞానాన్ని ఆర్జించే శక్తిని సాధించాలి. అప్పుడు అనుక్షణము సద్వినియోగం అవుతుంది. దానికి దత్తాత్రేయ పూజ శరణ్యం. నేటి ఆణిమత్యాలు. కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నిజమైన సుఖం కలుగదు. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం ద్వారా మన జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలి. లేదంటే నిరంతరం జీవన వైరుధ్యాలు, వైరాలు తప్పవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి ఈ శుభదినం శ్రావణ మాసంలో గురుదేవులను చక్కగా ఆరాధన చేయటమే కాకుండా వేదాధ్యయనం చేసినటువంటి పండితులు, అటువంటి గురువులు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావన చేస్తూ వారిని ఆహ్వానించి వారికి దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ శ్రావణ మాసం
అది కూడా గురువారం నాడు కనుక చేసినట్లయితే గురువే సర్వలోకానాం అన్నట్టుగా ఆ గురువుని యొక్క దివ్యవంతమైన ఆశీస్సులు మన జీవితాలకు రాచబాటను ఏర్పరిచి తీరుతాయి అని చెప్పచ్చు. అందుకనే ఈ శ్రావణ మాసంలో గురువారం నాడు గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి దత్త భగవాన్ని, షిర్డీ సాయిబాబా వారిని, అలాగే రాఘవేంద్ర స్వామిని మొదలైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి భగవత్ స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి మహాపురుషులను మనం మనసారా స్మరించుకొని వారి పేరుతో మనం గనక బ్రాహ్మణోత్తములకు గనక దానాలు గనక చేసినట్లయితే, లేక దక్షిణ తాంబూలాదులు గనక సమర్పించినట్లయితే శ్రావణ మాసంలో వేదాధ్యయన పండితుని సత్కరించడం జన్మ సుకృత పుణ్యంగా కూడా భావించాల్సి ఉంటుంది. ఈ జన్మలో చేసిన దానం వల్ల మరొక జన్మలో లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టితో ఐశ్వర్యయుక్తమైన జీవితాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని మన సంప్రదాయ లక్షణం తెలియజేస్తోంది. అందుకనే ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి ఆ కనకధార స్తవాన్ని ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను మనం గనక మనస్ఫూర్తిగా గనక ఆరాధన చేసినట్లయితే, స్మరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో పాటుగా అనుగ్రహ ప్రాప్తి కూడాను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. గోవుని ఆరాధన చేయటం శ్రావణ మాసంలో అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ గోమాత సేవను చేసి మనమంతా కూడా తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి మహాపండిత కవిశేఖరులు పుంభావ సరస్వతి శ్రీ జగన్నాథ పండితురాయల వారు రచించిన గంగాలహరిలోని కొన్ని శ్లోకాలను గురించి తెలుసుకుందాం. శ్రీ జగన్నాథ పండితురాయల వారు యావత్ భారతదేశం గర్వించే సంస్కృత కవి. ఆయన సంస్కృతంలో పరమాద్భుతమైన గ్రంథాలు, కావ్యాలు ఎన్నో రచించారు. వాటిల్లో ప్రధానమైనవి అమృతలహరి, కరుణాలహరి, లక్ష్మీలహరి, గంగాలహరి వంటివి. అలాగే సూర్యస్థుతి కూడా వీరు పరమాద్భుతమైనటువంటి కల్పనలతో, అలంకారములతో, మంత్ర బీజాక్షరములతో రచించారు. ఈ ప్రస్తుతం మనం తెలుసుకునే ఈ గంగాలహరిలో గంగా ప్రవాహంలా పరమ నిర్మలమైనటువంటి భావములతో మహాశక్తిమంతములై మన పాపాలను పోగొట్టే విధంగా కవితా భరితంగా ఆయన రచించి మనకు అందించారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి ఒక 6 మైళ్ళ దూరంలో ఉండే ముంగొండ అగ్రహారంలో జన్మించారు. ఈ ముంగొండనే మునిఖండము అని కూడా అంటారు. మహామునులకు జన్మస్థలం ఆ ముంగొండ అగ్రహారం. ఆ ముంగొండ అగ్రహారంలో జన్మించిన వీరు 1560 ప్రాంతంలో ఆనాటి ఢిల్లీ పాదుషా అయిన షాజహాన్ ఆస్థానానికి వెళ్ళి ఆ ఆస్థానంలో అందరినీ కూడా తన పాండితీ ప్రకర్షతో, కవిత్వ రచనతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేసి ఆ ఆస్థానంలో ఆస్థాన కవిగా సుప్రసిద్ధులయ్యారు. వీరి గంగాలహరి పరమ పావనమైన భావములతో గంగా ప్రవాహము వలె శ్లోక రూపములో ఉన్నది. సమృద్ధిం సౌభాగ్యం సకల వసుధాయాః కిమపి తన్మహైశ్వర్యం లీలాజనిత జగతః ఖండపరశోః శృతీనాం సర్వస్వం సుకృతం అధమూర్తం సుమనసాం సుధా సౌందర్యం తే సలిలం అశివం నశ్యమయతు. ఈ గంగా ప్రవాహం ఎంత పవిత్రమైనదంటే సమృద్ధిం సౌభాగ్యం
సకల వసుధాయా. ఈ గంగా నది పరమ స్వచ్ఛముగా, మధురముగా, సమృద్ధిగా ఉండేటువంటి జలములతో ఈ భూమండలానికే ఒక అలంకారమై ఉన్నది, ఆధారమై ఉన్నది. సమృద్ధిం సౌభాగ్యం సకల వసుధాయా కిమపి తన్మహైశ్వర్యం లీలాజనిత జగత ఖండపరసో. ఈ భూమండలానికి ఆధారముగా, అలంకారముగా ఉండటం మాత్రమే కాకుండా తన్మహైశ్వర్యం లీలాజనిత జగత ఖండపరసో. ఈ జగత్తులో పరమేశ్వరుడు ఎవరికైనా ఇచ్చేవాడే గాని ఎవరి నుండి ఏది ఆశించేవాడు కాదు, ఏది పుచ్చుకునేటువంటి వాడు కాదు. అటువంటి ఈ జగత్తుకి అధీశ్వరుడైన ఆ పరమేశ్వరునకు కూడా ఈ గంగను చూసేటప్పటికీ నా దగ్గర ఉంచుకోవాలి అనేటువంటి భావం కలిగింది. ఆ భావంతో ఎవరికైనా తన దగ్గర ఉన్నటువంటిది ఏదైనా ఇచ్చేటువంటి ఆ శివుడు కూడా ఈ గంగను చూసేటప్పటికీ లోభానికి గురై నా దగ్గర ఈ గంగ ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి ప్రలోభంతో నెత్తిన పెట్టుకుని కాపాడుకుంటున్నాడు. సమస్త జగత్తుని సృష్టించటానికి కావలసినటువంటి ఆ శక్తి ఈ జలములో ఉంటుంది. జీవమంతా జలము నుండే ప్రయాణం చేసి అది మహాద్భుతమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటుంది. అలా సకల జగత్తుకి ఆధారమైనటువంటి జీవాన్ని తనలో నిలుపుకుని ఈ జగత్ సృష్టికి పరమేశ్వరునకు సహాయపడుతున్నటువంటి ఈ గంగ యొక్క గొప్పదనాన్ని చెప్పటం ఎవరితరం? శృతీనాం సర్వస్వం సుకృతం అధమూర్తం సుమనసాం. వేదములకు సర్వస్వం సుకృతం, వేదములకు ఆధారమైనటువంటిది, సమస్త వేద సారము తానైనటువంటిది ఈ గంగానది. ఈ గంగాజలంలో సమస్త వేదముల యొక్క సారము కూడా నిక్షిప్తమై ఉన్నది. ఆ గంగోదకాన్ని కాస్త పానం చేస్తే చాలు సకల వేదములను విన్నటువంటి పుణ్యం తాను పొందుతాడు ఆ గంగోదకాన్ని తీర్థంగా స్వీకరించినవాడు. అలాగే ఈ వేద సారమంతా గంగాజలములో ఉండటం చేత దీన్ని అమృతంగా భావించి దేవతలు కూడా పానం చేస్తూ ఉంటారు. సుధా సౌందర్యం తే సలిలం అశివం నశ్యమయతు. అలా సకల మంగళకరములైనటువంటి లక్షణములు కలిగిన ఈ గంగాజలం మా పాపములన్నిటినీ పోగొట్టి మాకు సకల శుభాలను కలిగించుగాక అంటూ ఆ గంగానదిని ప్రస్తుతిస్తూ పరమాద్భుతమైన భావములతో, పాండితీ ప్రకర్షతో గంగానది ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ పరమాద్భుతమైన శ్లోకరచనతో గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవీశ్వరులు శ్రీ జగన్నాథ పండితరాయల వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం, నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయ స్వామి వారు రామకార్యాన్ని పూర్తి చేసుకున్న వారి తిరిగి ప్రయాణం చేయబోతూ సీతమ్మ వద్దకు వచ్చి సెలవు తీసుకుంటున్న సమయంలో సీతమ్మ రామునిపై స్నేహంతో కూడినటువంటి పలుకుల్ని హనుమంతుడితో పలుకుతున్నది. యదిత్వం మన్యసే తాత వసైకాహిమిహానఘ క్వచిత్ సుసంవృతే దేశే విశ్రాంతః స్వోగమిష్యసి. ఓ మహానుభావ, ఇక్కడ తాత అన్నది, తాత అనే సంబోధనకి నాయన అని అర్థం మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వాత్సల్యంతో సంబోధించినప్పుడు ఇటువంటి సంబోధన ఉంటుంది కనుక నాయనా నీకు
ఇక్కడ ఉండాలి అంటే సుసంవృతే, ఎవరికి కానరానటువంటి ఒక భద్రమైన చోటు చూసుకుని మరొక్క రోజు విశ్రాంతి తీసుకు వెళ్ళకూడదు. ఇప్పటికి చాలా అలసిపోయి ఉంటావు, లంకంతా తగలబెట్టి ఇవంతా తిరిగి కనుక అలసట తీర్చుకొని ఒక్కరోజు ఉండి వెళ్ళకూడదు అన్నది. అంటే ఇక్కడ అమ్మ హనుమంతుడిని అంత తొందరగా పంపడానికి ఇష్టం చూపించట్లేదు. ఒక ఆత్మీయుడు రామచంద్రమూర్తి తరపున వచ్చినటువంటి ఒక దూత అతడు వెళ్ళిపోయాడంటే అమ్మకి మళ్ళీ ఒక విషాదం కలుగుతుంది. మనకు కాసింత బాంధవ్యం ఉన్న ఆత్మీయులు వచ్చినప్పుడే మనసు దుఃఖాక్రాంతం అవుతుంది వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే. అలాంటిది ఇంక సీతమ్మకు ఉండదా? అందులో హనుమంతుడి విషయంలో రామచంద్రమూర్తి యొక్క జాడని చెప్పి సాంత్వనపరిచి శోకనాశకుడై అంత మహాస్వరూపాన్ని చూపించినటువంటి హనుమ ఎవరికి చూసినప్పటికీ ఒక ఆనందాన్ని కలిగిస్తాడే, అటువంటి సీతమ్మకి ఎంత ఆనందం కలిగిస్తాడు. అందుకే హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు అనగానే సీతమ్మకి ఎంత బాధ కలిగింది. ఆత్మాహరణోపమం అన్నారు. రావణాసురుడు సీతమ్మను అపహరించినప్పుడు ఎంత బాధపడిందో అంత బాధపడింది. అంటే హనుమంతుడికి తోకకు మంట పెట్టినప్పుడు అంత బాధపడింది. దీని అర్థం ఏమిటి అంటే తనకు కలిగింది ఎంత బాధో హనుమంతుడికి కలిగినప్పుడు అంతే బాధ కలిగింది. అందుకే అటువంటి ఆత్మీయత ఉంది గనక హనుమంతుడిని తిప్పి పంపలేక క్వచిత్ సుసంవృతే దేశే విశ్రాంత స్వోగమిష్యసి, ఎక్కడో దగ్గర ఒకరోజు విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్ళకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మమ చైవ అల్పభాగ్యాయా సాన్నిధ్యాత్తవ వానర శోకస్యాస్యా ప్రమేయస్య ముహూర్తం స్యాదపిక్షయ. అల్పభాగ్యవంతురాలనైనటువంటి నా వద్దకు నువ్వు రావడం చేత కొలత కందని నా శోకం కొంతసేపు చల్లారిందయ్యా అన్నది. అందుకు నా శోకనాశకుడు అయినటువంటి నువ్వు విశ్రాంతి తీసుకుని ఒక రోజు తర్వాత వెళ్ళకూడదు అంటూ తర్వాత మళ్ళీ కర్తవ్యానికి సంబంధించిన అద్భుతమైన బోధ చేస్తున్న తల్లి. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయః. ఇది ఒక చాలా చక్కటి మాట. సుందరకాండలో కొన్ని ముఖ్యమైన శ్లోకముల్లో ఇదొకటి. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే, మొత్తం కార్యం సాధించడానికి నువ్వు ఒక్కడివే అన్ని విధములుగా సమర్థుడవు. పరవీరఘ్న, ఇది సంబోధన. అంటే శత్రువుల యొక్క వీరత్వాన్ని నశింపజేసేటువంటి మహానుభావ, నువ్వు నిజంగా చెయ్యగలవు, పైగా ఆ కీర్తి ప్రతిష్టలు నీకే దక్కుతాయి అన్నది ఇక్కడ. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం మనం చూస్తే రామకార్యం చేయడంలోనే నువ్వు సమర్థుడు అని చెప్పడమే కాదు, రావణాదుల్ని సంహరించడంలో కూడా నువ్వు సర్వసమర్థుడివే, ఇది అన్నమాట. ఎందుకంటే అంత గతంలో అమ్మ నిన్ను భుజాలపై తీసుకువెళ్ళిపోతానన్నాడే, అక్కడ తిరిగి అమ్మ చెప్పిన మాటలకు కొంచెం నొచ్చుకున్నాడు స్వామివారు. ఆ నొప్పిని పూర్తిగా తొలగించడం కోసం ఈ మాట అన్నది. నువ్వు రావణ సంహారం చేయగలవు, నాకు తెలియక కాదు, అయినప్పటికీ రాముడే చెయ్యాలి అని ఆ మాటను తిరిగి చెప్తున్నది ఇక్కడ. ఇక్కడ విశ్వనాథ వారు గొప్ప భావాన్ని చూపించారు. హరియు హరుండు నిద్దరు మహాప్రభువుల్ కదా కాలకూటమా హరియును మృంగజాలనని, ఆ హరుదాటిన రాక్షసాలిని హరి మడియించు శౌర్యమున యందున భేదము కల్గునందుమా ఇరువరి యందు భేదమని ఏటికి పాపము కట్టుకోవలెన్. ఇది ఒక చాలా రమ్యమైనటువంటి పద్యం ఇది. హరియు హరుండు నిద్దరు మహాప్రభువులు కదా, హరి హరుడు వీరు ఉభయులు కూడా మహేశ్వరులు, మహాప్రభువులు అయినప్పటికీ కూడా ఆ విషం వచ్చేటప్పుడు విష్ణువు నేనిది మింగను శివుడే మింగుతాడు అన్నాడు ఇక్కడ. అంటే అక్కడ విష్ణువు మింగలేక ఆయన వల్ల కాదా, మరెందుకు మింగలేను అన్నాడు. అదేవిధంగా రాక్షసులు విజృంభించినప్పుడు ఆ శివుడు నేను వీళ్ళని సంహరించలేను అని వదిలివేస్తే నారాయణుడు వచ్చి సంహరించాడు. అంటే శివుడు అసమర్థుడని అర్థం కాదు, ఎవరు దేనికి ఏమి చెయ్యాలో అదే చెయ్యాలి. ఇది ఒక నీతి, ఒక రీతి. ఈ విధంగా అక్కడ పరమేశ్వరుడు విషం మింగాడన్నంత మాత్రాన విష్ణువు సమర్థుడు కాడని కాదు. అదేవిధంగా ఇక్కడ ఈ విషయంలో రాక్షస సంహారం విష్ణువు చేసినంత మాత్రాన శివుడు దేనికి సమర్థుడు కాడు అని చెప్పడం కాదు. ఇది గ్రహించవలసింది. శౌర్యమున యందున భేదము కల్గునందుమా, ఇద్దరిలో భేదాన్ని చూస్తే ఆ ఇరువురి యందు భేదమని ఏటికి పాపము కట్టుకోవలెన్. ఈ వాక్యం చాలా అందమైన మాట. ఇరువుర యందు భేదమని ఏటికి పాపము కట్టుకోవలెన్. ఏవో ఉదాహరణలు ఇక్కడ అక్కడ చూపించి వారిని వీరిని తక్కువ చేస్తే పాపం మూట కట్టుకుంటాం. అదేవిధంగా హరుడువు నీవు, హరి అతడు కనుక రావణ సంహారం నువ్వు చెయ్యలేవని కాదు, ఎవరు ఏం చేయాలో అది చెయ్యాలి. ఏ విధంగా అయితే విషాన్ని శివుడు హరించాడో నా శోకాన్ని నువ్వు అలా హరించు. అసుర సంహారం ఏ విధంగా విష్ణువు చేశాడో అదేవిధంగా రాముడు చేస్తున్నాడు. ఇది ఆ తల్లి మాటలో అర్థం. కనుక హరిహరాత్మకమైన తత్వాన్ని ఇక్కడ ధ్వనిప్రాయంగా చెప్తూనే ఇక్కడ హనుమంతునికి సాంత్వాన్ని కలిగిస్తున్న తల్లి. పైగా రామచంద్రమూర్తి రావాలి. ఎటువంటి వాడు రాముడు అంటే శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మాం నయేజ్యది కాకుస్థ తస్య సదృశం భవేత్. చాలా చక్కటి మాట.
రాముడు చెయ్యదగిన పని, రాముడు మాత్రమే చెయ్యదగిన పని, రాముడి పరాక్రమానికి తగిన పని ఏమిటయ్యా అంటే ఆయన అరివీర భయంకరుడు. అరివీర భయంకరుడైన ఆ స్వామి తన బాణాలతో ఈ లంకనంతటిని అల్లకల్లోలం చేసి నన్ను తీసుకువెళ్ళాలి. అదే ఆయన పరాక్రమానికి తగిన పని. అందుకని ఏదో తెలియనట్టు వచ్చి నన్ను లాక్కుపోవడం కాదు. తన పరాక్రమం ఎలా చూపించాలంటే నన్ను అపహరించిన వాడిని ఎంత గట్టి దెబ్బ కొట్టాలి అంటే మొత్తం లంకా నగరాన్నంతటిని అల్లకల్లోల పరిచి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్ళాలి. అదే ఆయన పరాక్రమానికి తగిన పని, అదే ఆయన చేయాలి అని చెప్పి ఎప్పుడైతే సీతమ్మ ఊరుకున్నదో అప్పుడు ఆంజనేయ స్వామి వారు అమ్మతో చెప్తూ, అమ్మా నేను ఇంక వెళ్ళొస్తానమ్మా, ఎందుకంటే ఈ తల్లిని ఇంక ఓదార్చేది ఏమిటి, అన్నీ తెలిసిన తల్లి. ఏవమాశ్వాస్య వైదేహిం హనుమాన్ మారుతాత్మజ గమనాయమతిం కృత్వా వైదేహీమభ్యవాదయత్. ఇప్పటికీ ఈ లంకలో సీతమ్మకి చివరి నమస్కారం చేసుకుంటున్నారు ఆంజనేయ స్వామి వారు. గమనాయమతిం కృత్వా, తిరిగి వెళ్ళడానికి సంకల్పించుకొని. పైగా ఇక్కడ వచ్చిన పని పూర్తయిందని వెళ్ళడం ఎంత ఉన్నదో తపన, మరొక తపన చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి అందమైనటువంటి భావనలో. ప్రతిగంతుం మనశ్చక్రే పునర్మధ్యేన సాగరం తతస్స కపిశార్దూల స్వామి సందర్శనోత్సుక. స్వామి సందర్శనోత్సుక, రామచంద్రస్వామిని చూడాలి అని ఉత్సాహం ఆయనలో పెరిగిందిట. ఎందుకంటే మహాభక్తుడు, ఎల్లవేళలా భగవంతుడిని దర్శించాలని తపన. దానికి తోడు రామకార్యం చక్కగా పూర్తి చేశాడు కనుక తొందరగా రామచంద్రమూర్తిని చూడాలి అనే తపన. ఇది చాలా అందమైన భావాన్ని వాల్మీకి ఒక్క చిన్న విషయంలో చెప్తున్నాడు. ఈ విధంగా అమ్మకు ఊరట కూర్చి లంకానగరాన్ని అల్లకల్లోలపరిచి రావణుని మదమనిచి తన భయంకరమైన బలాన్ని వాళ్ళందరికీ ప్రదర్శించి వచ్చిన హనుమ వైదేహికి ప్రణామం చేసి రాముణ్ణి చూడాలనే కుతూహలంతో సాగరం మీదుగా తిరిగి దాటి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అమ్మ నుంచి సెలవు తీసుకుని దూరంగా వచ్చిన హనుమ ఆరురోహ గిరిశ్రేష్టం అరిష్టమరిమర్దన తుంగపద్మకజుష్టాభి నీలాభిర్వనరాజిభి. అక్కడ ఉన్నటువంటి అరిష్టము అనేటువంటి ఒక మహాపర్వతంపై అధిరోహించేట. ఎందుకంటే మళ్ళీ సముద్ర లంఘనానికి సిద్ధపడుతున్నాడు. ఆ పర్వతంపై అనేక రకాల వృక్షాలున్నాయి. తుంగ పద్మకజుష్టాభి, ఎత్తైనటువంటి పద్మకములు మొదలైన వృక్షాలతో, పైగా దట్టమైన అరణ్యాల వల్ల ఒక నీలకాంతితో కనిపిస్తున్నదా ఆ దివ్యమైనటువంటి పర్వతం. అలాంటి అరిష్ట పర్వతం పైకి ఎక్కి ఆయన మళ్ళీ సిద్ధపడ్డాడు ఎగరడానికి. మహేంద్ర పర్వతం ఎగురుతున్నప్పుడు ఏ విధంగా అయితే కృంగడం మొదలైనవి జరిగాయి అవన్నీ ఇక్కడ కూడా జరిగాయి. మహర్షి యక్ష గంధర్వ కిన్నరోరగ సేవితం లతాపాత సంఘాతం సింహాధ్యుషిత కందరం. ఆ మహాపర్వతం ఎలా ఉన్నదంటే భయంకరమైన జంతువులతో కూడుకున్నది. వాటి గుహల్లో సింహాలు ఉన్నాయట. అలాగే వ్యాఘ్రాదులు కూడా సంచరిస్తున్నటువంటి మహాపర్వతం అది. మరోవైపు మహర్షి యక్ష గంధర్వ కిన్నెర నాగజాతులన్నీ కూడా సేవిస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఔషధి లతలు వృక్షాలు ఇవన్నీ కలిగినటువంటి పర్వతం అది. అలాంటి ఆ పర్వతంపై నిలబడ్డ ఆంజనేయ స్వామి వారు రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణ అభిచోదిత. ఆయనకు అసలే మహావేగం ఉన్నది, ఆ వేగానికి మరో వేగం కలిసిందిట. అదేమిటంటే రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణ అభిచోదిత. రాముణ్ణి చూస్తున్నాను కొద్దిసేపట్లో అనేటువంటి ఉత్సాహం అతన్ని మరింత ప్రేరేపించింది. దానితో తేన పాదప్తలాక్రాంత రమ్యేషు గిరిశానిషు సఘోషా సమశీర్యంత శిలాశ్చూర్ణీకృతాస్తత. పైగా ఆయన ఎప్పుడైతే పాదం గట్టిగా మోపాడో, ఇప్పుడు ఎగరడానికి సన్నద్ధమై మహారూపాన్ని ధరించి ఉన్నాడు గనక ఆ పాదం గట్టిగా మోపగానే మొత్తం ఆ పర్వతంపై ఉన్న గండశిలన్నీ కూడా ధ్వనులు చేస్తూ పగిలి నలిగి పిండి పిండిగా మారిపోయాయి. సతామారుహ్య శైలేంద్రం యవర్ధత మహాకపి దక్షిణాదుత్తరం పారం ప్రార్థయం లవణాంభస. మళ్ళీ తన యొక్క పూర్వ విజృంభణ రూపాన్ని చూపించి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ఆయన దూకడానికి సన్నద్ధుడై ఒక్కసారి ఎగిరాడు. సమారుత ఇవాకాశం మారుతస్యాత్మ సంభవ ప్రపేదే హరిశార్దూలో దక్షిణాదుత్తరాం దిశం. ఈ విధంగా వాయువేగంతో తన నాన్నగారైనటువంటి వాయువు యొక్క సమాన వేగంతో బయలుదేరినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదఘట్టన ప్రభావం చేత ఒక్కసారి ఆ పర్వతం దానిపై ఉన్నటువంటి జంతువులతో సహా క్రిందికి కృంగిపోయిందిట. చెట్లన్నీ నేలగూలిపోయే ఒక మహాధ్వని వెలువడింది. తస్యోరు వేగోన్మథిత పాదపా పుష్పశాలిన నిపేతుర్భూతలే భగ్నా శక్రాయుధహత ఇవ. ఈ విధంగా అనేకమైన వృక్షములు కూడా పైకి ఎగిరి కింద పడ్డాయి. స్వామివారు తేలిగ్గా దాటి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పూర్వపు వర్ణనంతా చేశాడు వాల్మీకి. మనం విస్తార భీతితో ఎక్కువ చెప్పకుండా అక్కడతో ఆపి మిగిలిన విషయంలోకి వెళుతున్నాం. సలిలింఘేషుర్భీమం సలీలం లవణార్ణవం కల్లోలాస్ఫాలవేలాంతం ఉత్పపాత నభో హరిహి. ఈ విధంగా సర్వసన్నద్ధుడై హనుమంతుడు పైకి ఎగిరాడు.
అపారమపరిశ్రాంత పప్పులవే గగనార్ణవం. ఇక్కడ చక్కటి మాట వేశాడు. అపారమైన సముద్రాన్ని పైగా అలసట లేకుండా స్వామివారు దాటారు. ఇక్కడ గగనార్ణవం అన్నారు. ఆకాశం అనే సముద్రాన్ని దాటేట. అంటే ఇప్పుడు ఆయన సముద్రాన్ని దాటాడా, ఆకాశాన్ని దాటాడా? ప్రయాణం చేస్తున్నది ఆకాశం నుంచి. మరి అంత దూరం ఆకాశంలో ఉన్నది, అంత దూరం సముద్రంలో ఉన్నది కనుక దాటేడు అన్నప్పుడు సముద్రాన్ని ఎంత దాటాడో ఆకాశాన్ని అంత దాటాడు. అందుకే ఆకాశం అనేటటువంటి సముద్రాన్ని దాటాడు అనే మాటను ఇక్కడ వేశారు, గగనార్ణవం అనే మాటలు. పైగా మనకి ఒక వైదిక పరిభాష అందులో కనబడుతున్నది. వేద విజ్ఞానంలో అర్ణవం అనే మాట సముద్రానికి వర్తిస్తున్నది, ఆకాశానికి వర్తిస్తున్నది. అనంతత్వంలో కానీ లోతులో కానీ రెండు సమానమే కనుక ఆకాశము సముద్రము ఈ రెండిటికి కొన్ని సామ్య లక్షణాలు ఉన్నాయి. ఆ కారణం చేత అర్ణవ శబ్దం గగనానికి కూడా ఉన్నది. అందుకే గగనార్ణవం అనడం వైదిక సంప్రదాయం జీర్ణించుకున్నటువంటి కవి మాత్రమే ప్రయోగించగలడు. వాల్మీకి అటువంటి వైదిక ఋషి. ఆ కారణం చేతనే ఈ మాటను ప్రయోగించగలిగాడు. అలాంటి గగనార్ణవాన్ని సులభంగా దాటి వెళ్ళాడు ఆంజనేయ స్వామి వారు. అటువంటి హనుమకు నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఇక మనం కొన్ని ఏదేది ఆచరించకూడదు, ఏదేది ఆచరించాలో అనే విచారంగా మనం మాట్లాడుతూ, భయం, ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లుతుందనేటువంటి భయం ప్రతి జీవికి సహజమే. కానీ ఈ భయం పోవాలంటే భగవంతుని మీద విశ్వాసం పెంచుకోవాలి కదా. భయం అనేటువంటిది అందరికీ ఉంటుంది. ఎప్పుడేం జరుగుతుందో ఎట్లా ఉంటుందో ఏమో అని. ఈ భయం పోవాలంటే భగవంతుని మీద విశ్వాసం పెంచుకోవాలి. దానివల్ల ఆత్మవిశ్వాసం కలుగుతుంది. దేవుడి మీద నమ్మకమే ఆ భయాన్ని దూరం చేస్తుంది. ఇదే దుర్వాసన ప్రతీకారం. ఇది సాధించటమే సాధకుడి ఉత్తమ లక్ష్యంగా ఉండాలి. విద్య గర్వము. విద్యకు వినయమే ప్రధానం కదా. హృదయంలో వినయం బలంగా ఉంటే వాడి విద్య కొంచెం లోపంగా ఉన్నా అది నమస్కరించదగిందే కదా అన్నారు. అదే హృదయం నిండా గర్వం ఉంటే వాడి విద్య పరిపూర్ణమే అయినప్పటికి కూడా, అతడు గొప్ప పండితుడే అయినా ఆ విద్యకు ఉపయోగం లేదు అన్నారు. విద్యకు వినయమే ముఖ్యము అన్నారు. వినయం లేకపోతే దానికి భూషణమే లేదు అని. అది ఆత్మోన్నతికి కానీ సమాజానికి కానీ మేలు చేయలేదు. అంతేగాక ఒక్కసారి అది ప్రమాదానికి కూడా దారి తీయవచ్చు. దీనికి నిదర్శనంగా భారతంలో మనకు చక్కని కథ కనిపిస్తుంది. చదువుకునే రోజుల్లో అర్జునుడికి అశ్వత్థామకి మంచి పోటీ ఉండేది. ఇద్దరూ అస్త్రాభ్యాసం నేర్చుకుంటున్నారు. అస్త్రాల్లో బ్రహ్మశిరోనామక అస్త్రం అనేటువంటి ఒక శక్తివంతమైన అస్త్రం ఉంది. ఆ అస్త్రాన్ని బోధించమని అశ్వత్థామ ద్రోణాచార్యుని అనేకసార్లు ప్రార్థించాడు. అది బ్రహ్మాస్త్రం కంటే పై అస్త్రం. అందువల్ల ద్రోణాచార్యుడు త్వరగా దాన్ని ఉపదేశించలేదు. చివరకు ఒక రోజున ఆయన అర్జునుడికి అశ్వత్థామికి కూడా ఇద్దరికి ఆ అస్త్ర ప్రయోగం ఉపదేశించాడు. అయితే ప్రయోగంతో పాటు ఉపదేశించవలసినటువంటి ఉపసంహార విధానం మాత్రం ఉపదేశించలేదు.
అస్త్రం యొక్క ఉపసంహారం తెలిసినప్పుడు మాత్రమే ఆ అస్త్రం ఫలిస్తుంది. ఉపసంహారం తెలియకుండా అస్త్ర ప్రయోగం చేయకూడదు కదా. అశ్వత్థామ చాలా బాధపడ్డాడు. ఆ రోజుల్లోనే తమ వయస్సు వాడే అయినటువంటి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సంపాదించాడని అశ్వత్థామకు తెలిసింది. అది విని చాలా ఆశ్చర్యపడ్డాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా కృష్ణ, నువ్వేదో సుదర్శన చక్రం సాధించానని నేను విన్నాను, చాలా సంతోషమైంది. నేను కూడా అసాధ్యమైన బ్రహ్మశిరోనామకాస్త్రం సాధించాను. కాసేపు నువ్వు నేను అస్త్రాలు మార్చుకుందామా అన్నాడు. శ్రీకృష్ణుడికి అశ్వత్థామ హృదయంలోని గర్వము, అసూయ స్పష్టంగా తెలిసాయి. అయినా ఏమీ తెలియనట్లు, అమ్మో, నీ అస్త్రాన్ని నేను భరించలేనయ్యా, నీకు కావాలంటే సుదర్శన చక్రం పూజామందిరంలో ఉంది, తీసుకో అన్నాడు. నీకు కావాలంటే అది తీసుకో, కానీ నీతో నేను భరించలేను, నీ అస్త్రాలు నేను ఖండితం భరించలేనన్నాడు. అశ్వత్థామ సంతోషపడి గర్వంగా పూజామందిరంలోకి వెళ్ళి ఆ చక్రాన్ని తీసుకోబోయాడయ్యా. జయ గురుదత్త, తీసుకుంటానేమవుతుందో చూస్తామా?